అయ్యయ్యో, ఏంటిది? బంగారి అమ్మ నమాజ్ చేస్తున్నారేంటి? చెయ్యి చెయ్యి, ఇప్పుడు వెళ్ళి అత్తయ్యకి చెప్తాను. అప్పుడు పూజలో హారతిచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. మొత్తం కుటుంబం ఈ దెబ్బతో గెటౌటే. ఉండండి చెప్తా. అన్నింటినీ ప్యాక్ చేసి డబుల్ చెక్ చేసుకోండి. కరెక్ట్ టైంకి డెలివరీ ఇవ్వాలి. అత్తయ్య అలాగే. ఒక నిమిషం, వెంటనే రండి అత్తయ్య. నాతో రండి అత్తయ్య. మాట్లాడుతున్నాను, ఒక నిమిషం ఉండు. అయ్యో, ఇది దానికంటే చాలా ఇంపార్టెంట్ విషయం. కొంచెం నాతో రండి అత్తయ్య. హలో, 1 minute, నేను కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే? ఏంటి? అయ్యో అత్తయ్య, రండి, మీరు రండి. ఎక్కడికి? అత్తయ్య తెలుస్తుంది, త్వరగా రండి. ఒక నిమిషం రండి, త్వరగా రండి. ఎక్కడికి మీనా? త్వరగా రండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రండి రండి రండి. మీనా, పొద్దు పొద్దునే ఏంటి నీకు సమస్య? ఎందుకు ఇలా చేస్తున్నావు? అయ్యో అత్తయ్య, బంగారి వాళ్ళమ్మ ఒక బాయ్. ఏంటది? బాయా? బాయ్ అంటే మగపిల్లాడని కాదు, ముస్లిం బాయ్, ముస్లిం అమ్మ. ఆవిడ నమాజ్ చేయటం నేను నా 2 కళ్ళతో చూశానత్తయ్య. ఆవిడ అబద్ధం చెప్పి మోసం చేసి ఇంటికొచ్చారు. కమల్ హాసన్ సినిమాలో వస్తారే, అలాగే వచ్చింది. మీనా, ఏదో కలగని వాగకు చెప్తున్నా. అయ్యో లేదత్తయ్య, నిజంగా అత్తయ్య, నేను చూశాను. మీరు రండి 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 రండి. ఇక్కడ లేదు, లోపల చేస్తూ ఉంటారు. లోపల ఉండండి, లోపలికి వెళ్దాం. రండి అత్తయ్య రండి. అల్లా అలా ఇలా మారిపోయాడు. స్వామి సుబ్రహ్మణ్య. అయ్యో, ఇదే నమాజ్ చేయటమా? సరే, ఏ రోజైనా నువ్వు ఇలా పొద్దున్నే లేచి పూజ ఎప్పుడైనా చేశావా? అయ్యో లేదత్తయ్య, నిన్న 2 కళ్ళతో చూశాను. నమాజ్ చేస్తూ కనిపించింది. స్వామి, అందరూ చల్లగా ఉండాలి. మీరా? రండి రండి, హారతి తీసుకోండి. ఏమైంది? ఎందుకు దయ్యం పట్టిందల్లా చూస్తున్నా? అది అది ఏమైంది? ఏదైనా ఇబ్బందా? ఏయ్, అక్కడ నిన్ను. మీనా, మర్యాదగా మాట్లాడు. ఏం లేదండి, మీరు మీ పని చూసుకోండి. ఈరోజు భోజనం మా ఇంట్లోనే, అందరూ వచ్చేయండి. ఇవాళ షష్ఠి కాబట్టి నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. సరేనండి, మంచి విషయం. మేము వస్తాం. మంచిదమ్మా. వెళ్దామా? ఏంటి మీనా, ఎందుకు ఇలా చేస్తున్నావు? అయ్యో అత్తయ్య, నేను అబద్ధం చెప్పలేదు అత్తయ్య, నిజంగా నిన్న 2 కళ్ళతో చూశాను. ఆవిడ చూసుంటావు, కలలో చూసుంటావు. వెళ్ళి నీళ్లలో ఉప్పేసుకుని స్నానం చెయ్యి. ఎక్కడ ఏం తొక్కొచ్చావో తెలియట్లేదు. అయ్యో, జాగ్రత్తగా ఉండవు. అయ్యో ఏంటిది? నేను చూశానే. మరి నేను చూసింది కలనా? లేదు లేదు, నేను చూశాను. ఇంకొక రోజు దొరుకుతావు కదా, అప్పుడుంటుంది నీకు. థ్యాంక్స్ ఆంటీ. మంచిదమ్మా బంగారి. మీ అత్త చూసింది కానీ ఝాన్సీ అమ్మ చూస్తుంటేనే ఎంత పెద్ద ఇబ్బంది వచ్చి పడేదో తెలుసా? పర్వాలేదు ఆంటీ, ఇక మీదట కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇందులో మీకు కష్టమేం లేదు కదా? నాకిందులో ఎలాంటి కష్టమూ లేదు బంగారి. కుటుంబం కోసం అందరం ఒక మంచి పని చేయాలనుకుంటున్నాం కదా, దేవుడికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా తప్పుగా అయితే తీసుకోర్లే. ఓ అలాగా? యా అలాగే సార్, నేను ఝాన్సీ అమ్మకి ఇన్ఫార్మ్ చేస్తాను. యా ఓకే సార్.
జాన్సమ్మా ఉమ్, రా బంగారి. రోజు రోజుకి మీ అమ్మ మీద ఉండే మర్యాద పెరిగిపోతోంది. ఏమ్మా? ఏం భక్తి, ఏం భక్తి. ఇవాళ షష్ఠి. ప్రతి షష్ఠికి సుబ్రహ్మణ్యుడికి దీక్ష తీసుకుంటాను. కాని ఏదో పనిలో పడి నేనా విషయం మర్చిపోయాను. కానీ మీ అమ్మ ఎంత చక్కగా దీక్ష చేస్తున్నారు, ఆ, 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 ఎంత చక్కగా పూజ చేసుకున్నారో తెలుసా? ఆవిడ వచ్చే అంతవరకు ఆ అవుట్ హౌస్ గోడౌన్ లాగా ఉండేది. ఇప్పుడు అదే అవుట్ హౌస్ గుడిలాగా తయారైంది బంగారి. సరే సరే, నువ్వేదో చెప్పాలని వచ్చావు. జాను, రవి, ఇదిగో కాఫీ. వావ్, థ్యాంక్ యూ రవి. వెల్కమ్ జాను. జాన్సమ్మా, ఉమ్, మన మినిస్టర్ ఉన్నారు కదా, ఆయన కూతురికి పెళ్ళంట. అవును బంగారి, నాకు ఫోన్ చేశారు. నేరుగా వచ్చి పత్రికిస్తానన్నారు. మనల్ని వాళ్ళ అమ్మాయి పెళ్లికి వంట చేయగలమా అని అడుగుతున్నారు జాన్సమ్మా. జాను, ఇది సూపర్ ఆఫర్ కదా. మినిస్టర్ ఇంట్లో పెళ్లి అదరగొట్టేద్దాం. నీకెలాగో ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది కదా జాను. లేదు నాన్న, ఇంతకు ముందంటే క్యాటరింగ్ అంతా తీసుకుని చేస్తూ వచ్చేవాళ్ళం. లాస్ట్ టైం ఎప్పుడు చేశామో అది కూడా నాకు గుర్తులేదు. ఇక మనం దాన్ని మెయింటైన్ చెయ్యలేం నాన్న. అన్నిటికీ మించి మనకి చాలా పనుంది. ఉండనీలే జాను, ఇలా సెలబ్రిటీ సైడ్లలో జరిగే ఫంక్షన్స్ మాత్రం తీసుకుందాం కదా. మినిస్టర్ కూడా చాలా రిక్వెస్ట్ చేసి అడిగారు జాన్సమ్మా. ఆయన మీ చేతి వంటకి పెద్ద ఫ్యాన్లా ఉన్నారు. అవును, ఆయన పెళ్లికి మనమే క్యాటరింగ్ చేశాం, అందుకే అలా చెప్తున్నారు. ఝాన్సీ ఫుడ్స్ అంటే భోజనాల గురించి అసలు ఆలోచించక్కర్లేదని చెప్పారు. జాను, ఉమ్, ఎక్కువగా ఆలోచించొద్దు, ఒప్పుకో. 1000కి పైగా వస్తారు. మన క్యాటరింగ్ గురించి టీవీ ఛానల్స్, సోషల్ మీడియా అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ట్రెండింగ్ కూడా అవుతుంది. అది మన కంపెనీకి ఎంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ అవుతుందో తెలుసా? సరే, ఎంతమందికి వండాలి? 5,000 మందికమ్మా. వావ్. 2 రోజుల పెళ్లి. మ్మ్. సరే, బాగా టైం తీసుకుని ప్రాపర్గా ప్లాన్ చేసి చెయ్యండి.